నాణ్యమైన జ్యువెలరీకి సాక్షిగా 40 ఏళ్ల నమ్మకమైన ప్రయాణానికి గుర్తుగా ఆంజనేయ జ్యువెలరీ గచ్చిబౌలిలో యానివర్సరీ గ్రాటిట్యూడ్ కలెక్షన్ సేల్ ఫిబ్రవరి 1 నుండి 8 వరకు. సో దానికోసం నేను ఐ స్టాప్ టాకింగ్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. ఐ స్టార్ట్ లెర్నింగ్ తెలుగు అనమాట. ఓకే. కానీ హస్బెండ్ రియాక్షన్ ఏంటండి? మూవీస్ లోకి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత వచ్చారు కాబట్టి. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈజ్ ఓకే నౌ. ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ అయితే ఓకే చెయ్యని. ఇప్పుడు రీసెంట్ గా చూసారు కూడా, బాగా చేశారన్నాం. ఈ విల్ నాట్ లైక్ ఆహా హోహో అని చెప్పడం కాదు. ఈజ్ లైక్ వెరీ సటిల్. అని సైడ్ ఓకే చెయ్యి. ఈ జస్ట్ ఇప్పుడిప్పుడే ఓకే చెప్పారు. నేను ఇప్పుడు సీరియల్స్ ఓకే అయింది కదా, సో సీరియల్ నుంచి ఓకే మంచి క్యారెక్టర్ వస్తుంది కదా చెయ్యి అని చెప్పారు. అండ్ యూస్ టు లాఫ్ వెన్ ఈ సీ మీ ఆన్ స్క్రీన్. హీ స్టార్ట్ లాఫింగ్. మై డాటర్ అండ్ మై హస్బెండ్ దే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ఎలా టీస్ చేశారంటే, ఏంటి ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ మొహం ఏంటి, ఈ లైక్ సర్కాస్టిక్ గా చేస్తారు. త్రూ దే పుల్ మై లైక్ అన్నమాట. అదర్వైజ్ ఇస్ గుడ్. హీ యాక్సెప్టెడ్ మీ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ నౌ. ఓకే. తెలుగు ఆయన, తమిళ అతనా? ఈజ్ తెలుగు సార్. మీ హస్బెండ్? ఎస్ సార్. పక్కా తెలుగు అతనా? సార్, విజయవాడ. ఓకే. లవ్ మ్యారేజా? అయ్యో లేదు మరి ఎక్కడ చెన్నై, ఎక్కడ విజయవాడ? సార్ అప్పుడు మనకి కాకతీయ మ్యాట్రిమోనీని కొత్తగా స్టార్ట్ చేశారు సార్. నేను 2005 6 అనుకుంటా. 2005 నుంచి చూస్తున్నారు మా పెళ్ళికి. సో అప్పుడు అక్క, మనకి అందరూ సినీ ఫీల్డ్ అలాగే ఎక్కువ తెలుసు కదా మా అక్కకి, నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఎవరో చెప్పారని చెప్పి కాకతీయ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్స్ అని చూస్తే మా ఆయన కనిపడారు అనమాట. ఐఐటి రూర్కీ అని చెప్పి. పెద్దది కదా సార్ ఐఐటి అంటే, చదివిన వాళ్ళు పెద్ద చదువు కూడా. సో అలా చూసి పెళ్లి చేసుకున్నాం. ప్యూర్ అరేంజ్ మ్యారేజ్. ఇంత అందమైన అమ్మాయి మ్యాట్రిమోనీకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు అందంగా ఉన్నాను అప్పుడు. ఆయన ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాన్నగారు యాక్టరు, డిస్కో శాంతి గారి చెల్లెలు అని తెలియగానే ఆ హస్బెండ్ ఏంటి రియాక్షన్? నాకు తెలీదు సార్. మా అక్క చూసారు, ఈ అబ్బాయినే నీకు ఫిక్స్ చేస్తున్నామంటే ఓకే అని చెప్పేసా. అంతే సార్. డిస్కో శాంతి అక్కే మొత్తం? లలిత కుమారి, పెద్ద ప్రకాష్ రాజ్ గారి వైఫ్. షీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ us. అక్క ఇస్ బిజీ ఆల్ విత్ షూటింగ్ అండ్ ఆల్. తర్వాత ఏం చేసినా శాంతి అక్క వచ్చి లతాక దగ్గర చెప్పేస్తారు అన్నమాట, ఇది చేయి. బట్ ఆల్ 3 సిస్టర్ కనెక్టెడ్ దీంట్లో. ఓకే. మ్యారేజ్ అని ఆల్ 6 of us డిసైడ్ వాట్ దే వాంట్ టు డూ ఫర్ మీ, దెన్ దే విల్ డూ ఇట్ ఎప్పుడైనా. ఓకే. సో పెళ్లి అలా అయిపోయింది. బట్ మీ లైఫ్ లో రైట్ పర్సన్ వచ్చారు నా లైఫ్ లో కనిపించిందా ఎప్పుడైనా? రైట్ పర్సన్ ఈజ్ రైట్ పర్సన్ ఓన్లీ సార్. నాకు అదే చెప్పాను కదా, నాకు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ టచ్ ఉంటే లైక్ లాట్స్ ఆఫ్ యాక్టర్స్ ట్రావెల్ చేసి ఉంటే అయ్యో నా లైఫ్ ఇలా అయిపోయిందని ఫీల్ అయి ఉంటాను. బట్ నాకు అలా కాదు కదా, పుట్టి పెరిగిందంటే మంచిగా పెంచారు. లైక్ ఎవరైనా మాట్లాడవచ్చు. వీ డోంట్ హ్యావ్ దట్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఆల్. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. సో ఐ డోంట్ నో దట్ అండ్ ఆల్. షూటింగ్స్ కూడా వెళ్ళరు అక్క వాళ్ళతో కూడా? 6-7 times వెళ్ళి ఉంటా అనుకుంటా. వెళ్తే కానీ దూరం నుంచి చూడాలి అక్కని, దగ్గర వెళ్ళకూడదు. ఎందుకు? అది అక్క రూల్స్ సార్. దూరం నుంచే చూసుకోండి ఎవరైనా దగ్గర. నాకు తెలియదు అప్పుడు ఏం, ఐ డోంట్ నో అబౌట్ ఇండస్ట్రీ. సో అక్క అయిన తర్వాత షీ విల్ కమ్ టు ద రూమ్ వేర్ షీ యూస్ టు డ్రెస్ అప్ అండ్ ఆల్. అక్కడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి కలిసిపోతుంది. దూరం నుంచే చూడటమే, దగ్గర కూడా వెళ్ళి కూర్చోటం లేదు మేము. అక్క విల్ కమ్ వేర్ ఎవర్ వీఆర్. సో అక్కడ అది కూడా విజిపి ఇలాంటి ప్లేస్ ఉంటుంది కదా, ఐ థింక్ యు నో విజిపి ఇన్ చెన్నై. సో అక్కడ షూటింగ్ ఉన్నప్పుడు అలా వచ్చేయండి, పిల్లలు ఆడుకుంటారు, నన్ను కూడా చూసుకొని వెళ్ళిపోండి అంటారు. అలా చూసాము 3-4 times చూసి ఉంటాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా తెలియదు. ఎందుకంటే డిస్కో శాంతి గారే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కాబట్టి ఆమె ఫ్యామిలీ గురించి ఎక్కువ చెప్తారు. ఎందుకంటే నాన్నగారు చాలా పెద్ద యాక్టర్, హీరోగా ఉన్న టైంలో, పీక్ లో ఉన్న టైంలో కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 year బెడెడ్ అయ్యారు. ఏంటి ఆ టైంలో అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అమ్మా నాన్నకి ఇద్దరికి యాక్సిడెంట్ ఏందని విన్నాను నేను అసలుకి. ఇదని ఐ హర్డ్ ఫ్రమ్ మై ఎల్డర్ సిస్టర్. లైక్ నా అమ్మ దే వర్ డ్రైవింగ్, ఏదో బస్ లో ఫ్యాన్స్ ఉంటారు కదా, అదే అప్పుడు ఆ రోజులో ఓపెన్ కార్ అని చెప్పాను. అలా కార్ వెళ్ళినప్పుడు సిఎల్ ఆనంద్ చెప్పి ఏదో చెప్పేసి దే వర్ హ్యావింగ్ రేస్ అన్నమాట, బస్ అండ్ అప్ప. అలా వెళ్ళినప్పుడు అప్ప వెళ్ళటం వాళ్ళు వెళ్ళటం అలా సడన్ గా చూస్తే వీళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల బండి రాలేదు అని చెప్పి దే కేమ్ బ్యాక్ అండ్ సో యాక్సిడెంట్ అయిపోయింది అని విన్నాను. ఓకే.
సో దట్స్ హౌ హీ గాట్. మీ నాన్నగారు డ్రైవ్ చేస్తున్నారా? అవును. Okay. ఎప్పుడు నాన్న అమ్మ ఉన్నారు పక్కన. అమ్మ పక్కన ఉన్నారు. Okay. అలా దే గాట్ అడ్మిటెడ్ అన్నమాట. ఓకే. సో దట్స్ హౌ మై ఫాదర్ వాస్ బెడ్ రిటన్. సో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 1 year బెడ్ ఎడంగా ఇద్దరు. అమ్మ కాల్ రైట్ లెగ్ లో ప్లేట్ పెట్టారు, అప్పకు బ్యాక్ అన్నమాట. ఓకే. తర్వాత అప్పకు కొంచెం తగ్గింది. ఐ మీన్ మూవీస్ అన్ని బికాస్ ఈ కాన్ డూ ఫైటింగ్ తర్వాత కదా. సో క్యారెక్టర్ రోల్స్ కి మెల్లమెల్లగా చిన్నగా చేశారు. కష్టం చెప్పి అక్క లోపల వచ్చింది అనమాట ఇండస్ట్రీకి. ఇండస్ట్రీలో. ఫ్యామిలీని రన్ చేయాలి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ దారి లేదు బికాస్ అప్ప ఈజ్ ఇన్ టు దట్. అక్క అందరూ చదువు, ఐ థింక్ అక్క వాజ్ స్టడింగ్ 10th ఏదో చెప్పారు అనుకుంటా. షీ వాజ్ స్టడింగ్ అండ్ ఇంకొక అక్క ఉంది, దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్. దెన్ దే గాట్ శాంతిక ఇన్ టు ద ఇండస్ట్రీ. ఓకే. సో అలా వచ్చినప్పుడు అక్క ఏదో క్యారెక్టర్ చేద్దామంటే సాంగ్ వచ్చింది అన్నారు. సరే సాంగ్ చేసుకొని అలాగే ఇట్ స్టార్టెడ్ అండ్ నేను విన్నది ఫస్ట్ మోహన్ లాల్ గారితో మలయాళంలో స్టార్ట్ చేస్తే ఆ మూవీ ఏదో 80% ఆగిపోయింది అన్నారు. నెక్స్ట్ తమిళ్లో స్టార్ట్ అయితే అది ఆగిపోయింది అన్నారు. బెటర్ క్యారెక్టర్ ఏదో బయటకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయడం బెటర్ అని వచ్చారు అని చెప్పేసి సుమన్ గారి మూవీలో ఫస్ట్ మూవీ చేశారు అంటారు. దెన్ అదేదో సాంగ్ చేయటం, మళ్ళీ అది ఒప్పుకోలేకుండా మళ్ళీ చేద్దాం చెప్పి స్టార్ట్ చేశారు. దెన్ షీ బికేమ్ ఇన్ టు దట్ ఓన్లీ. కానీ క్యారెక్టర్ చాలా చేసింది అక్క. అవును. క్యారెక్టర్ వైజ్ అక్క అంత ఫేమస్ అవ్వలేదు కానీ డాన్స్ వైజ్ ఓన్లీ డాన్స్. అవును. కానీ అప్పుడు అంతమంది డాన్సెస్ ఉన్నా గానీ డిస్కో శాంతి అనేది అక్కకే వచ్చింది కదా. అవును సార్. అది ఎవరికి రాలేదు. లేదు సార్. అనురాధ అక్క ఉన్నారు, సిల్క్ సుమిత అక్క ఉన్నారు, శాంతి అక్క ఉన్నారు. మేబీ శాంతి అక్క పుల్డ్ ఓవర్ బికాస్ ఆఫ్ అవర్ క్రేజ్ అండ్ డాన్స్. స్టార్టింగ్ లో అక్కకి సరిగా రాదు అనమాట. లేటర్ షీ పిక్డ్ అప్ విత్ and she got very famous when she started doing with Chiranjeevi garu, Kamal Hassan garu, Rajini garu. The grace she took over. That's how she got her name also. Disco Shanti. Disco. Huh? Otherwise her name is Shantakumari.